హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి అమ్మాయి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కోనసీమలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నానండి. ఐ థింక్ ఆ టెంపుల్ ఏంటనేది మీకు ఐడియా వచ్చే ఉంటుందండి. ఇంకేదో కాదండి, వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. ప్రజెంట్ నేనైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నాను. నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ ఉన్న లొకేషన్స్ అవి, పంట పొలాలు అవి చూడడానికైతే చాలా బాగుంటుంది. దట్టు ఆ పంట పొలాల నుంచి వచ్చే పైరుగాలి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. జర్నీ అనేది ఎస్పెషల్లీ ఎక్కడ బోర్ కొట్టదండి. మన గోదావరి జిల్లాలో అందంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుందండి. ఇక్కడ పని చేస్తుంటే ఎంత కష్టపడినా కూడా కష్టపడినట్టే అనిపించదు. ఎందుకంటే ఇక్కడ పక్కన ఒక ఇటుకల పట్టి ఉంది. పక్కనే పంట పొలాలు ఉన్నాయి. మనం ఏం పని చేసినా కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ వాతావరణంకి అస్సలు అలసట అన్నట్టుగానే అనిపించదు. చూడ్డానికంటే చాలా బాగుంటుంది. పంట పొలాలు ఆ ఎయిర్ గాలి వచ్చి మనకు తగులుతున్నప్పుడు హ్యాపీనెస్ అనేది వేరుంటుంది. పైగా గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వారి లైఫ్ స్టైల్ అయినా, లేదా వాళ్ళు తినే ఫుడ్ అయినా, ఏదైనా చెప్పాలంటే ఏం చేసినా కూడా కొంచెం కొత్తగా వెరైటీగా అనేది మనకు అనిపిస్తుందండి. ఎంతైనా గోదావరిలో ఫుడ్ ఎంత ఫేమస్సో, గోదావరిలో ఎటకారం కూడా అంతే ఫేమస్ అండి. ఎంతైనా గోదావరి కదా! ఆ మాత్రం ఎటకారం ఉంటుంది. సో, అందరూ ఎంతో కల్మషంగా, ఎంత అమాయకంగా మాట్లాడతారంటే, ఇక్కడ ఉండే ప్రజలందరూ చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు. కొత్త వాళ్ళని కూడా మన రిలేటివ్స్, మన అనుకున్న వాళ్ళ కింద ట్రీట్ చేస్తారండి. ఆల్మోస్ట్ మనం టెంపుల్‌కైతే దగ్గరకొచ్చేసామండి. ఇంకొక జస్ట్ 15 మినిట్స్‌లో మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోతాము. నేనైతే టెంపుల్‌కైతే వచ్చేసానండి. ఇంక లేట్ చేయకుండా ప్రదక్షిణలైతే స్టార్ట్ చేసేసాము. అన్ని టెంపుల్స్‌కి ప్రదక్షిణలు ఒకలా ఉంటాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్‌కి అయితే ప్రదక్షిణలు 7 ప్రదక్షిణలు, 7 కాయిన్స్, 7 శనివారములు అయితే చేయాలండి. లాస్ట్ 8వ వారం వచ్చేసరికి అష్టోత్తర పూజ చేయాలి. అష్టోత్తర పూజ చేయడం కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మనము. 8వ వారం అనేది మనకి బుకింగ్ చేసుకొని ఆన్‌లైన్‌లో మనం అష్టోత్తర పూజకైతే రావాలండి. ఈ 7 సాటర్‌డేస్, 7 కాయిన్స్, 7 ప్రదక్షిణలతో మనం టెంపుల్ ప్రదక్షిణాలైతే కంప్లీట్ చేసుకోవాలండి. నేను ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేటప్పటికే చాలా రష్‌గా ఉందండి. నాకు ప్రదక్షిణాలు కంప్లీట్ అయ్యే టైంకి చాలా అంటే చాలా రష్‌గా ఉంది. ఎవ్రీ సాటర్‌డే కూడా ఇలాగే ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేసుకున్నామండి. నాకైతే స్వామివారిని అలానే చూస్తూ ఉండాలనిపించిందండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకైతే వచ్చేసామండి. బయటకొచ్చేసిన తర్వాత ఈ లైన్ ఏంటని అనుకుంటున్నారా? ఈ లైన్ వచ్చేసి మనకి ప్రదక్షిణ హుండీ అని ఉంటుందండి. సో, అక్కడ ప్రదక్షిణ హుండీలో మనం స్వామివారికైతే ఏ ముడుపులైతే ఇవ్వాలనుకుంటున్నామో, ముడుపులు లేదా కానుకలు స్వామివారికి సమర్పించాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా ఆ హుండీలో అయితే వేయాలండి. అలాగే ఒక ప్రదక్షిణ అనేది చేయాలి ఆ హుండీ చుట్టూరును. అక్కడ అర్చకులు తీర్థం ఇస్తారు. తీర్థం కూడా తీసుకోవాలండి. అలాగే హుండీకి ఎదురుగా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో విమాన వెంకటేశ్వర స్వామి వారి గురించి ఈ వీడియో అయితే చేశానండి. మీకు టైం ఉంటే ఒకసారి వీడియో కూడా చెక్ చేయండి. మనకి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో, విమాన వెంకటేశ్వర స్వామి వారంటే ఎవరు అనేది కూడా నేను వీడియోలో చెప్పానన్నాను కదండీ! ఒకసారి మీరైతే చూసేయండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేసాము. బయటకొచ్చిన తర్వాత స్వామివారి అన్నప్రసాదం అయితే ఉందండి. అన్నప్రసాదం అయితే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం తిన్న తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.